హలో, నార్త్ వెస్ట్ గెస్ట్ హౌసా? విఐపీస్ అందరికి పాసులు ఇష్యూ చేయండి. ఓకే. ఇంకో విషయం, అక్కడ పబ్లిక్ తో ఖచ్చితంగా చెప్పండి ఎవరు ఆ రోడ్డు మీద తిరగడానికి వీల్లేదని. మినిస్టర్స్ కూడా చెక్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఆ గెస్ట్ హౌస్ దగ్గర టెలిఫోన్ లైన్స్ ఏం బాగలేవు. వెంటనే టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఇమీడియట్ గా రిపేర్ చేయమని చెప్పండి. ఏ ప్రాబ్లం ఉండకూడదు. పెంచలయ్య గారు డిసప్పాయింట్ అవ్వకూడదు, ఏ ఫోన్ డిస్కనెక్ట్ అవ్వకూడదు. నేను ఆఫీసర్స్ తో మాట్లాడతాను. అంతే. ఓకే. ఇదిగో, వెర్ ఇస్ మై క్యాప్? ఓ చూడు, నాకేమైనా ఫోన్ కాల్స్ వస్తే నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. వస్తాను. నార్త్ వెస్ట్ గెస్ట్ హౌస్. శ్రీరంగ రంగ రంగ. తలుపులు, నీకు బుర్రుందా? ఈ గోడ మీద బట్టలు ఆరిద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను చూశాను కాబట్టి కింద తీశాను. నేను చూడకుండా ఉంటే గాలికి ఎగిరి ఇక్కడ నుంచి కింద పడేది, ఎవరు తీసుకెళ్ళిపోయారు. డబ్బులు వేసుకుంటున్నావు, ఊరికి రావట్లేదుగా. సీతమ్మూడి శ్రీరామ, ఏంటి అలా చూస్తున్నావు? చూడకేం చేయనమ్మా, నేను కిందే ఆరేస్తాను పైన ఆరని చెప్పా. చెవిటోటి చెవిలో సెంగల మంత్రాలని నా మాట ఇంటేగా ఈ గంగా భాగీరథి. తిప్పుకోగలప్ప, పిండి ఒలిపోగలదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నేను మాత్రం ఒడియాలు పైన పెట్టను, కిందే పెడతా. ఎందుకంటే ఎండిన ఒడియాలు గాలికి ఎగిరి కింద పడినాయి అనుకో, నీ కోడలు పాడే దండకాలు నేను పడలేనమ్మా. ఇంతకంటే మా సంఘం తరఫున ఎమ్మెల్యేగా నుంచున్నా బాగుండేది. ఆ తర్వాత మంత్రి కూడా కావచ్చట. ఇదిగో చూడు, కింద ఏమైనా కనపడితే దూకేకు, ఎవరైనా పిలు. అత్తగారు కాళ్ళు చేతులు విరగొట్టిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఇప్పటి వరకు పడ్డాయి చాలు తల్లి, చాలు. సర్లేదా. సీతమ్మగుడు శ్రీరామ. ఈ దోసకాయ కంకర్రాయా లేవడుతుంటాడు పెద్ద. ఆకలితో ఉంటాను, చచ్చిపోతానా? తినమా చందమామ రావే, జాబిల్లి రావే, తిరుమ 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 తిరు తిను. ఎంత నీ పెంపుడు కుక్క పిల్లైనా మరి డైనింగ్ టేబుల్ ఎక్కించకూడదు. పోలీస్ యూనిఫామ్ ఎంత నీట్ గా ఉండాలో మనం తినే తిండి కూడా అంత శుభ్రంగా ఉండాలి. ఊరుకోండి, చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనకు అన్నం పెట్టకపోతే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యేవాళ్ళవా? ఏ శాంతి, ఆ చేయలా ఉంచు ఉంచు, నేను తినిపిస్తా. వద్దండి, తింటానులే. వద్దండి, నేను తింటాను. అయ్యో వద్దండి. చూసావా, ఇది మామూలుగా మారిపోలేదు. మన స్టేషన్ లోకి వచ్చిన పులైనా పిల్లలు అయిపోవాల్సిందే. ఇది తిండా? ఈ డోనేట్రా? ఎంత కష్టపడి జైలుకి వస్తారు? ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను. సార్, పిల్లి కాదు పులే. పోనుకు వచ్చినట్టు అయిపోయింది బాబు, నాకే భయం వేసింది. ఆకలేస్తుంది. శనివారం అనుకుంటే పోలా. కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. అమ్మో అమ్మో, జగన్జీ గారు సావు నుండి కోలుకుంటున్నాలోగా మేరీ గారు మంటారు. ఆ పీడకల చెదరకు ముందుగానే మీ మీద ఈ హత్యా ప్రయత్నం. అమ్మో, మీకేమన్నా జరుగుంటే సార్, మీరు ఈ పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెంటనే ఢిల్లీ వెళ్ళిపోండి సార్. నోనో, నేను వాళ్ళకి భయపడి పారిపోతే వాళ్ళకి ఎదురే ఉంటుంది. ఇంత సెక్యూరిటీ, ఇంత హంగామా ఉన్న నాలాంటి నాయకుడే వాళ్ళ ముందు తలంచితే ఏ ఆధారం లేని ప్రజలు వాళ్ళు లెక్క చేస్తారా? ఏది ఏమైనా సరే, ఎవరు ఎదిరించినా సరే, నేను వచ్చిన పని పూర్తి అయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను. నేను భయపడను కాదండి, మీరు ఇక్కడ ఉండగానే ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మొత్తం కథ అంతా తెలుస్తాను. దీనంతటికీ కారణం ఆ లాకప్ లో ఉందే ఉగ్రవాది విజయ, అదేనండి. దాని నోటితోనే ఈ హత్యా ప్రయత్నం అనుకున్న కథ అంతా చెప్పిస్తాను. ఆఫీసరు, దాని సంగతి చూడు.
నీ పేరు? విజయ. షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నానికి నీ మనుషులే కారణమని మా నమ్మకం. కాదు, నిజం. వాళ్ళెవరో ఎక్కడుంటారో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని నువ్వే చెప్పాలి. దాచిన నిజాన్ని బయటికి రప్పించడం కోసమే ఈ పోలీసు లాఠీ పుట్టిందని ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నీకు చెప్పక్కర్లేదు. మీ పోలీసులు అడగకుండా చెప్పింది ఏదీ నమ్మరు. అడిగి తెలుసుకునేదే నిజం అనుకుంటారు. మీరెంత అడిగినా నాకు ఈ హత్యా ప్రయత్నానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరు వాళ్ళు? నీ మనుషులే కదూ? చెప్పు, ఎక్కడున్నారు? కమాన్! మిస్ విజయ, 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 కాల్ ద డాక్టర్. ఇన్స్పెక్టర్ గారు, ఆవిడ తల్లి కాబోతోంది. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎక్కడైనా కొట్టండి, కానీ ఇక్కడ మాత్రం కొట్టద్దు. శాంతి, శాంతి, ఇక్కడున్నావా? నీకోసమే వస్తున్నాను. నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఏంటి? నిన్న షిప్ యార్డ్ లో జరిగిన హత్యా ప్రయత్నంలో నేను ఖైదీని ఇంట్రోగేట్ చేయాల్సి వచ్చింది. షీఈ్ అ లేడీ. ఆ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. నువ్వే అనుకున్నాను. ఆ నేరస్తురాలు నువ్వే అనిపించింది. ఆ క్షణమే తెలిసిన ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. నీ పోలికలో నా ఖైదీ తల్లి కాబోతుంటే నువ్వే తల్లి అవుతున్నంత ఆనందం కలిగింది. నిజంగా నువ్వు తల్లివైతే ఎంత ఆనందంగా ఉంటుంది నాకు కదా? హే, ఏంటిది? ఊరుకో, సెంటిమెంటల్ బెగ్గ. పోయి నీకు చెప్పాను చూడు. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద గేమ్. డోంట్ ఫీల్, రిలాక్స్. పొద్దుటి నుంచి నీళ్ళ తొట్లో పడుకున్న బుర్ర మాత్రం చల్లబడలేదు. కొంప మునిగిపోయేలా ఉంది. ఊరు చుట్టూ సెక్యూరిటీ కాపలా, పిచ్చికి కూడా ఎగరడానికి వీల్లేదు. చీమ కూడా బాటలు దాటకూడదు. ఈ జాన్ ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎమ్మెల్యే పెసరెట్ విత్ అసెంబ్లీ ఉప్మా, ఇసక లేకుండా మినపాట్, కారం తక్కువ కలిపాట్, ఏ అట్టు మిగిలితే అట్టు ఒకటి, 6 కాఫీ. పూరా టేబుల్స్ గిన్నెడు వాళ్ళ పోలీసు వాళ్ళు హోటల్ అంతా ఓసిగా తినేస్తాను అనుకుంటారు బై. జా జా కాఫీలా. సారీ సార్. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పి అలౌ చేస్తున్నాను. అసలు రూల్ ప్రకారం ఎవరిని అలౌ చేయకూడదు. ఎందుకంటే ఆవిడతో ఎవరు మాట్లాడకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని మీరు త్వరగా మాట్లాడండి ప్లీజ్. శాంతి, శాంతి, చంటి, చంటి, చూడు, నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మా నాన్న గాని అక్క చెల్లి గాని ఎవరైనా చూడ్డానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు. కానీ నన్ను చూడ్డానికి ఎవరొస్తారు? ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు. ఆయనకి నేనని తెలియదు కదా పాపం. నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది. మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది. చెయ్యవ్వా. వద్దు శాంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నువ్వు తల్లివి కావాలని నీ కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది.
ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడింది. జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకూడదు. ఊరుకో పిచ్చిదానా. నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి. లేకపోతే వాడు ఖైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు. కదురొచ్చంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది. పరిస్థితులకు భయపడకూడదు. పట్టుదల పెంచుకోవాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. అది సరే గాని కుంకుమ పువ్వుంటే పిల్లలు ఎర్రగా పుడతారంటగా. మా బాబు ఎర్రగా పుట్టాలి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకురావా? నీకోసం బూరెలు తీసుకొచ్చాను. తీసుకో. నో, ఎందుకు అలా చేశావు? ఆయన వస్తున్నారు. తీసుకో. వెంటనే వెళ్ళిపోతున్నారు. అందుకని ఇంకెప్పుడు అలో చేయకండి. అలాగే సార్. శాంతి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అది కాదండి, ఈ అమ్మాయి కూడా అచ్చు నాలాగా ఉందన్నారు కదా, చూద్దామని వచ్చాను. ఇవేంటి? బూర్లు ఇవన్నీ ఇవ్వకూడదు తెలుసా? పోన్లేండి, పాప ఆడది. పైగా ఒట్టి మనిషి కూడా కాదు. తన్నెవరు చూస్తారు చెప్పండి. అందుకే అత్తగారికి తెలియకుండా నేనే వండి తీసుకొచ్చాను. ఆహా, అయితే ఓ పంచే. తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి తను బయటికి పంపించు. నా పిల్ల నెల తప్పిందని ఊరందరికీ చెప్పుకుంటాను. అలా చేయండి, బాగుంటుంది. నాకు అదే అనిపిస్తోంది. ఇన్స్పెక్టర్, నా కోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు. సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు. నా కొడుకంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుగ్గా పుడతాడు. లేదా ఈ లోకం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుగ్గా మిగిలిపోతాడు. అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని మీ ఆవిడికి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏంటి చూస్తావు? పదా పదా. మీ నాన్నని ఏమనుకోతే, మన ఇద్దరు ఎక్కడున్నామని ఆయనకు తెలియదు కదా పాపం. ఏమనుకోకు.